రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ యోబు గారిని మనం చూస్తే మరి ఈయన ఎట్టి రీతిగా బాధపడుతున్నారో అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి ఒక విషయం మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన జీవితాల్లో కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి కదండి. ఆ సందర్భాల్లో మనల్ని ఎవ్వరు కూడా నమ్మరు, మన పైన నిందలు వస్తూ ఉంటాయి లేదా మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ సమయాన్న మన పక్షాన్ని నిలిచి ఉండేవారు ఒక్కరు కూడా ఉండరు. ఆ రోజున మనకు అనిపిస్తుంది, నా దేవుడికి తప్ప నేనెవ్వరికీ తెలియదు, నా దేవుడు తప్ప నాకెవ్వరు కూడా సహాయం చేసేవారు లేరు, నేను తప్పు చేస్తానా లేదా అన్నది దేవుడికి నాకు మాత్రమే తెలుసు అని మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం కదండి. నేను ఎంత న్యాయవంతుడినో దేవుడికి మాత్రమే తెలుసు అని మాట్లాడుతూ ఉంటాం. నేను ఎంత ప్రార్థనా పరుడినో నా దేవునికి మాత్రమే తెలుసు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం కదా. యోబుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఇదే. హల్లెలూయా. మరి యోబుకి వచ్చినటువంటి శ్రమలు మనందరికీ కూడా తెలుసు. మరి ఈ శ్రమల్లో తనకు తోడుగా ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కూడా తనకు తోడుగా లేరు. తనని ఓదార్చవలసినటువంటి స్నేహితులు, తనని ఆదరించినటువంటి స్నేహితులు ఎలా మార్చబడ్డారు అనంటే, తనని మరి ఒక అనీతిపరుడుగా, మరి ఏదో పాపం చేశాడు కనుకనే దేవుడు ఈ శిక్షనిచ్చాడు అన్నట్టుగా తన శ్రమలని శిక్షలుగా మార్చేసి తనను ఏం చేస్తున్నారంటే ఇంకా వారి మాటలతో హింసిస్తున్నారు. అదే సమయంలో యోబు గారు కూడా ఏమనుకుంటున్నారంటే, నిజంగానే దేవుడు మరి నన్ను పొడుస్తున్నాడు లేదా నాకు విరోధిగా ఉన్నాడేమో అని అనుకుంటూ అలా ఆలోచిస్తూనే మళ్ళీ అంటున్నాడు, లేదు నా దేవుడు నా పక్షాన సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా సరే, నేను నమ్మినటువంటి నా దేవుడు, నేను విశ్వసించినటువంటి నా దేవుడు నా యథార్థతను కూర్చి, నా యొక్క నీతి తత్వం కూర్చి నా దేవుడు నా కోసం సాక్ష్యం చెప్తాడు. ఖచ్చితంగా ఆయన సాక్ష్యం చెప్పేటువంటి దేవుడు, అన్యాయం చేసేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు అని చెప్పి మరలా తను ధైర్యపరచుకోవడం అనేది మనం చూస్తున్నాం. మరలా తన విశ్వాసాన్ని తనము మరలా తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. మరి నిజమే కదా, కొన్ని సందర్భాలు మనల్ని కురంగదీస్తూ ఉంటాయి. దేవుడు నిజంగా ఇలా చేస్తున్నాడేంటి అని అనిపించేటువంటి సంగతులు వస్తాయి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మన పక్షాన్ని ఖచ్చితంగా తను సాక్ష్యం చెప్పేటువంటి దేవుడు. మనము దేవుని కొరకు నిలబడితే, మనం దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉంటే, మన మీదకి వచ్చినటువంటి నిందలు, మన మీదకి వచ్చేటువంటి శ్రమల్లో ఒకానొక దినమున ఖచ్చితంగా దేవుడు మనకు సాక్షిగా ఉండి మన నిర్దోషత్వాన్ని ఆయనే తెలియజేసేటువంటి వాడిగా ఉంటాడు. ఈ లోకంలో ఎవరిపైన కూడా మనము ఆధారపడవలసినటువంటి అవసరత లేదు. ఎవరి సాక్ష్యము కూడా అది మరి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టకపోవచ్చు, కానీ దేవుని సాక్ష్యము మనల్ని నిర్దోషులుగా, మనల్ని నీతిమంతులుగా, మనల్ని యథార్థపరులుగా నిలవబడుతుంది. కాబట్టి మనము ఈ లోకంలో పలానా వాళ్ళు మనకి మంచి సాక్ష్యం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంలో మనం ఉండకూడదు. కానీ నా దేవుడు నా కోసం ఏ సాక్ష్యం చెప్పబోతున్నాడు, నా దేవుడు నా కొరకు మరి ఏం మాటలు చెప్పబోతున్నాడు అనేటువంటి విషయము మనకు అవసరము కనుక మనం ఆ రీతిగా ఆలోచన చేసేటువంటి వారము ఉండాలి. దేవాది దేవుడే మన కోసం మంచి సాక్ష్యం ఇస్తే మనకు కావాల్సింది ఏముంది కదండి. మరి ఇక్కడ దేవుడే అంటాడు, యోబు తన నోటి మాట చేత అయినా సరే పాపము చేయలేదు, యోబు నీతిమంతుడు అనే గొప్ప సాక్ష్యాన్ని యోబు గారు పొందుకున్నారు కదా. మరి మనము కూడా దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మన విశ్వాస జీవితంలో మనం పడిపోకూడదు. మనకి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం విశ్వాసం కలిగి జీవించేటువంటి వారము ఉండాలి. నీ పక్షాన నా పక్షాన సాక్ష్యం చెప్పేటువంటి వాడు ఆయన గొప్ప దేవుడు, సర్వేశ్వరుడు. ఆయన మనల్ని దినమంతా కూడా చూస్తున్నారు, ప్రతిరోజు చూస్తున్నారు. కాబట్టి మన పనులన్నిటినీ పరిశీలన చేసేవాడు, మన పనులన్నిటినీ గమనించేవాడు మన దేవుడు గనుక ఆయన ఖచ్చితంగా మనకు వచ్చిన శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, చింతలు కావచ్చు, ప్రతి వాటి నుంచి ఒకానొక దినమున మనల్ని విడిపించి మనకు గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక కృంగిపోక, మరి కృషించిపోక, మరి దేవుని పైన
లక్ష్యం అనేది ఉంచి నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవ మీకు స్తోత్రాలు. ప్రభువా, నిజమే యోబు గారు తమ శ్రమల్లో ఎంతో కొట్టుమిటిలాడుతూ అయావకానక సమయంలో నీవే విరోధివైపోయావేమో అనుకున్నాడు. కానీ అదే సమయంలో తన హృదయం తనకు చెప్తుంది, దేవుడు నీ పక్షాన సాక్షి అయి ఉన్నాడు. ఆయన పరమందున్నటువంటి దేవుడు. ఆయన మాత్రం కూడా నిర్లక్ష్యం చేసేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన నీతిపరుడు, న్యాయపరుడని ఆయన హృదయం ఎప్పుడైతే ఆయనతో మాట్లాడిందో ఆయన మరలా అంటున్నాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన సాక్ష్యం పలుకుతాడని. నిజమే ప్రభువా, నువ్వు మా పక్షాన సాక్ష్యము చెప్పేటువంటి దేవుడు ప్రభువా, నువ్వు మా పక్షాన కార్యములు జరిగించే దేవుడు కనుక ఎలాంటి నాయన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీ పైన పరిపూర్ణంగా ఆధారపడేటువంటి స్థితి నాకును మా బిడ్డలందరికీ దయచేసి ప్రభువా, నీ పైన ఆనుకునేటువంటి స్థితికి మాకు దయచేయమని, నీ కొరకు నిలబడేటువంటి వారముగా మేము అందరూ ఉండేట్టుకున్న సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.